గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ ఏ దేశాలలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరు గెలుస్తున్నారు, భారతదేశంతో సంబంధాలు ఎలా ఉన్నాయి, భారతదేశానికి పొంచి ఉన్న ముప్పేంటి మరియు కలిగే లాభాలేంటి, సో ఇలాంటి విషయాలను పూర్తిగా చర్చించే కార్యక్రమం తీసుకున్నాము. సో ముఖ్యంగా మనం భారతదేశానికి పక్కనే ఉన్న దేశాల గురించి, ఒక్కొక్క దేశం గురించి పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనము బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకోవాలి ఈరోజు. ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది ప్రజెంట్గా ఒక పెద్ద ఇష్యూ భారతదేశంతో ప్రజెంట్గా నడుస్తుందన్నమాట. సో ఇది బంగ్లాదేశ్. ఇది బంగ్లాదేశ్ అనమాట. సో బంగ్లాదేశ్ తోని పెద్ద ఇష్యూ ప్రజెంట్ గా నడుస్తుంది. ఏంటంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి తారిక్ రెహమాన్. ఇతని పేరు గుర్తుపెట్టుకుందాం, ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి తారిక్ రెహమాన్. ప్రజెంట్ గా తారిక్ రెహమాన్ భారతదేశ పర్యటన కోసం ముందుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పర్యటనను వాయిదా వేసుకోనున్నట్టు సమాచారం. ఎందుకు వాయిదా వేసుకోబోతున్నాడు, ఎందుకు ప్రజెంట్గా ఇండో బంగ్లాదేశ్ రిలేషన్స్ అనేవి చాలా సెన్సిటివ్గా మారడం జరిగింది. రీసెంట్గానే ఇండియా గ్రూప్ ఆఫ్ ఒక కమిటీ బంగ్లాదేశ్కు విజిట్ కావడం జరిగింది. అక్కడ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ను కలవడం కూడా జరిగింది. అందులో రా చీఫ్ పరాగ్ జైన్ కూడా ఉండడం జరిగింది. కానీ ఆ రిలేషన్స్ ఏదైతే మునుపటి రిలేషన్స్ లాగా తీసుకురావాలని చెప్పి గట్టిగా ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్ ఒక విషయంలో మాత్రం చాలా గట్టిగా భారతదేశాన్ని నిలదీయడం జరుగుతుంది. ఏంటంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయిన షేక్ హసీనా, ప్రజెంట్గా షేక్ హసీనా భారతదేశంలోనే ఒక శరణార్థిగా ఉందన్నమాట. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎప్పుడైతే కొన్ని నెలల క్రితం అక్కడ ఉద్యమం జరిగిందో, ఆ ఉద్యమంలో చాలా మంది నాయకులు చనిపోవడం జరిగింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి షేక్ హసీనా. ఆమె పార్టీ పేరు వచ్చేసి బంగ్లాదేశ్ అవామీ పార్టీ. వాళ్ళ ఫాదర్ కూడా ఫాదర్ ఆఫ్ నేషన్ ఆఫ్ బంగ్లాదేశ్, ముజిబుర్ రెహమాన్ అతని పేరు. సో ఆమె కూతురే షేక్ హసీనా. ఆమె నడిపించే పార్టీ పేరు బంగ్లాదేశ్ అవామీ. సో ఆమె ఏదైతే పరిపాలన సాగిస్తున్న క్రమంలో అక్కడ చాలా ఉద్యమం రావడం జరిగింది. ఆ ఉద్యమంలో చాలా మంది నాయకులు, ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆమె కూడా భయపడి ఏకంగా భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశం ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొద్ది కాలం బంగ్లాదేశ్లో ఎలక్షన్స్, అంటే కొద్ది కాలం ఒక అతను యూసఫ్ అతను సంథింగ్ అతని పేరు, సో అతను ప్రైమ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు జరగడం జరిగింది. ఆ తర్వాత ప్రజెంట్గా తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. కానీ ఇంతకాలంలో బంగ్లాదేశ్లో షేక్ హసీనాపై కేసులు పెట్టడం జరిగింది. ఆమెను కోర్టు ద్వారా డెత్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా ఆమె ఉరిశిక్ష పడిన ఖైదీగా బంగ్లాదేశ్లో ఉందన్నమాట. అయితే రీసెంట్గా చాలా కాలం క్రితం బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ కానీ బంగ్లాదేశ్ కానీ షేక్ హసీనాను మాకు అప్పగించాలని చెప్పి భారత్కు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ భారతదేశం మాత్రం ఆమెను వెనక్కు పంపివ్వడం లేదు. రీసెంట్గా ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు ఆమె తన భావోద్వేగాన్ని ప్రపంచానికి తెలిసే ఉద్దేశంతో ఒక ప్రైవేట్ క్లబ్లో ఆమె ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగిందనమాట. సో ఈ విషయంలో కూడా బంగ్లాదేశ్ ఒక ఇంత సీరియస్ కావడం జరిగిందనమాట. సో ఈ విషయంలోనే ప్రజెంట్గా భారతదేశం బంగ్లాదేశ్ అసలు ప్రజెంట్గా టూరు, అంటే పర్యటనను బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఈ విషయంలోనే వాయిదా వేసుకుంటున్నట్టు వార్తలైతే రావడం జరిగిందనమాట. సో ఈ విషయంలో మరి ఆమె ఏకంగా ఈ విషయంలో భారతదేశం ఎలా వ్యవహరించబోతుంది అని ఒకసారి మనం పరిశీలిస్తే దీంట్లో వ్యవహరించేది ఏమి ఉండదు. ఎందుకంటే ఆమెనే స్వయంగా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా స్వయంగా చెప్పడం జరిగిందనమాట. ఏమని చెప్పిందంటే, నేను బంగ్లాదేశ్కి వెళ్తాను, అక్కడ మళ్ళీ ఎలక్షన్స్లో పాల్గొంటాను, ప్రధానమంత్రి అవుతాను, ఆ బంగ్లాదేశ్ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. కానీ ఆమె రిటర్న్ బంగ్లాదేశ్ ఎప్పుడు వెళ్తుందా అనేది ఆమె నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇది ప్రజెంట్గా బంగ్లాదేశ్తో ఉన్న
కాన్ఫ్లిక్ట్ భారతదేశానికి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ పాకిస్తాన్. సో పాకిస్తాన్తో అనేది ఎడతెగని పంచాయతీ మనకి ఎప్పుడు ఉంటుంది కాబట్టి దాంతో ప్రజెంట్గా ఎట్లా ఉంది రిలేషన్స్ అనేది ఒకసారి చూద్దాం. సో పాకిస్తాన్లో ప్రజెంట్గా బలూచిస్తాన్ ఇష్యూ అనేది చాలా తీవ్ర వివాదం కొనసాగుతుంది. బలూచిస్తాన్ ఏకంగా ఇండిపెండెన్స్ డేను ప్రకటించుకొని తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని చెప్పి చాలా దేశాలకు లేఖలు రాయడం అయితే జరిగింది. మరి ఈ విషయంలో భారతదేశం బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తిస్తుందా అంటే గుర్తించలేదని చెప్పాలి. ఎందుకు గుర్తించలేదు? ఇక్కడ చాలా కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే బలూచిస్తాన్ అంటే ఇండియన్స్కు చాలా మంది మనం దురంధర్ సినిమాలో కూడా చూసామన్నమాట. బలూచిస్తాన్కు ఇండియాకు మంచి రిలేషన్ ఉంది. బలూచిస్తాన్ పీపుల్ అంటే ఇండియన్స్ బాగా లైక్ చేస్తారు. ఇప్పుడు కూడా బలూచిస్తాన్ ప్రజెంట్గా ఇండియన్స్తో మంచి సంబంధం ఉంచుకోవాలని చెప్పి కోరుతుందన్నమాట. ఇది ప్రజెంట్గా ఎట్లా ఉంటుందంటే భారతదేశం బలూచిస్తాన్ను ఒక దేశంగా గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదంటే ఒకవేళ గుర్తిస్తే ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట. ఎందుకంటే సపోజ్ మన దేశంలో కూడా ఎవరైనా ఇలా కొత్తగా బలూచిస్తాన్ లెక్క ఎవరైనా ఇట్లనే దేశం కావాలని చెప్పి వాళ్ళు ఉద్యమాలు చేస్తే అప్పుడు పాకిస్తాన్ కూడా ఇలానే చేస్తే అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అంత ఈజీగా ఎవరో ఉద్యమం చేసిరని చెప్పి ఎవరో తమ ప్రాంతంలో ఒక దేశం కావాలని కొట్లాడుతున్నారని చెప్పి ఆ దేశానికి పాకిస్తాన్కు అంటే మన దేశానికి పాకిస్తాన్కు రిలేషన్స్ బాగాలేవు కాబట్టి అయినంత మాత్రాన బలూచిస్తాన్ను దేశంగా గుర్తించలేమని చెప్పి భారతదేశం అయితే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ ఏంటంటే బలూచిస్తాన్లో జరుగుతున్న మారణ హోమం గురించి ఒక లేఖ మాత్రం విడుదల చేయడం జరిగింది. ప్రజెంట్గా అక్కడ జరుగుతున్న మారణ హోమం మాత్రం చాలా దారుణం. ఎవరైతే బలూచిస్తాన్ అంటే సపరేట్ దేశం కోసం కొట్లాడుతున్న లీడర్స్ పై పాకిస్తాన్ చాలా దారుణంగా వ్యవహరిస్తుంది అనమాట. అక్కడ డ్రోన్ అటాక్స్ చేస్తుంది. అక్కడ చాలా మంది బలూచిస్తాన్ లీడర్స్ను జైల్లో పెడుతుంది. సో అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పి ప్రపంచాన్ని గుర్తించాలని చెప్పి భారతదేశం అయితే ఒక అప్పీల్ అయితే చేయడం జరిగింది. కానీ బలూచిస్తాన్ మాత్రం ఒక దేశంగా మాత్రం భారతదేశం రికగ్నైజ్ చేయలేదన్నమాట. సో ఇది ప్రజెంట్గా. ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గానే పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 14th, ఇండియా ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15th. యాక్చువల్లీ రెండు ఒకటే రోజు జరిగాయి కానీ వాళ్ళు ఏదో ముందుగా అనుకొని ఆగస్ట్ 14th పెట్టుకోరు. మనం ఆగస్ట్ 15th రోజు మనం పెట్టుకున్నాం అనమాట. సో ఆగస్ట్ 14th రోజు ప్రైమ్ మినిస్టర్ షెబాజ్ షరీఫ్ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే పహల్గామ్ టెర్రరిస్ట్ ఉదంతం జరిగిందో మనము సింధు నదిని ఆపడం జరిగింది. యాక్చువల్లీ సింధు నది అనేది భారతదేశం గుండా పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది అనమాట. పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది. యాక్చువల్లీ సింధు నది ఇండస్ రివర్ టిబెట్లో పుట్టి ఆ తర్వాత లడాక్ నుంచి అట్లా ప్రయాణించి ఆ తర్వాత పంజాబ్ సో ఇట్లా ప్రయాణించి పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది అనమాట. సో పాకిస్తాన్కు ఒక జీవనాడి, పాకిస్తాన్కు ఒక జీవన ప్రదాత, వ్యవసాయానికి ప్రధాన ఆధారం. సో తాగునీరు కానీ సాగునీరు కానీ సింధు రివర్ అనేది చాలా వాళ్ళకు ఒక జీవన స్రవంతి లాగా వాళ్ళ జీవితాలలో కలిసిపోయిన ఒక నది అనమాట. ప్రజెంట్గా ఆ నదిని భారతదేశం ఆపడం జరిగింది. ఎందుకంటే పహల్గామ్ టెర్రరిస్టులతో ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. ఏంటంటే నీరు రక్తం రెండు కలిసి ప్రవహించలేదు అని చెప్పి ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది అనమాట భారతదేశం. సో ఆ వ్యాఖ్యలతో అనుకరిస్తూ కొద్దిగా ఆ ఇండస్ రివర్ సిస్టమ్ను ఆపడం జరిగింది. ఆపితే ప్రైమ్ మినిస్టర్ అయిన షెబాజ్ షరీఫ్ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది అనమాట. సో కొంత వ్యాఖ్యలు అనేది చాలా ఏదో బెదిరించినట్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దానికి కూడా భారతదేశం కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఎంత మాట్లాడినా మేము ఎట్టి పరిస్థితుల్లో వాటర్ను మాత్రం రిలీజ్ చేయము. సో ఏదైతే టెర్రరిస్టులకు సంబంధించి ఇలాంటి ఏదైతే భారతదేశంలో టెర్రరిస్టులు పంపించి భారతదేశంలో అసంఘటిత అంటే ఏదైతే శాంతికి దూరంగా ఉండాలని చెప్పి ఇక్కడ కొందరు కార్యక్రమాలు చేస్తుండో వాటన్నింటికి దూరంగా ఉంటేనే
దూరంగా ఉంటామని చెప్పి హామీ ఇస్తేనే దాని గురించి ఆలోచిస్తామని చెప్పి భారతదేశం ఒక ప్రకటన అయితే తెలియజేయడం జరిగింది అనమాట. ఇది ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయిన ఆసిఫ్ జర్దారీ అతను చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక కార్యక్రమంలో, ఇస్లామాబాద్లోని ఒక కార్యక్రమంలో అతను ఏం మాట్లాడిందంటే, పాకిస్తాన్లోని ముస్లిమ్స్ అంటే మెజారిటీ అనేది ముస్లిమ్స్ ఉంటారు. పాకిస్తాన్ యాక్చువల్లీ ముస్లిం కంట్రీ, కానీ హిందువులు కూడా 4% ఉంటారు అనమాట. హిందూ జనాభా కూడా 4% ఉంటుంది. సో ముస్లిమ్స్, పాకిస్తాన్లోని ముస్లిమ్స్ హిందువులను భరిస్తున్నారు అంటే వాళ్ళను వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళని మేము భరిస్తున్నాం అని చెప్పి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది అనమాట. తీవ్రమైన వ్యాఖ్య. ఎందుకంటే పాకిస్తాన్లోని ముస్లిమ్స్ హిందువులను భరించడం ఏంటి? సో హిందువులు ఏమైనా ఆ దేశానికి వ్యతిరేకంగా ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? సో అలాంటివి ఏం లేవు. సో పాకిస్తాన్ వాళ్ళు జీవన శైలిలో భాగంగా పాకిస్తాన్ దేశ కాన్స్టిట్యూషన్ అనుసరించి వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ బతుకుతున్నారు అనమాట. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా మంది హిందువులు, పాకిస్తాన్లోని హిందువులు కూడా చాలా తీవ్రమైన నిరసన వ్యక్తం చేయడం జరిగిందనమాట. సో ఇది ప్రజెంట్గా పాకిస్తాన్. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. సో ఎస్, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడదాం. సో ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడదాం అంటే, తాలిబాన్స్ దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది అక్కడ పరిపాలన కొనసాగించి. 5 సంవత్సరాలకు ముందు అమెరికా ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో ఉండేదన్నమాట. కానీ యుద్ధాలను భరించలేక, సో యుద్ధ ఖర్చును పెట్టలేక అది అమెరికా విత్డ్రా చేసుకోవడం జరిగిందనమాట. పూర్తిగా విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 2021 ఆగస్టు 15 రోజు వాళ్ళు పూర్తిగా, ఆగస్టు 14th 15th రోజు, సో ఇన్ బిట్వీన్ ఆ రోజులో పూర్తిగా తన మిలిటరీని, తన పరపతిని, తన అధికారాన్ని పూర్తిగా వదిలేసి తాలిబాన్కు అప్పగించి ఆ దేశం నుంచి రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో అప్పటి నుంచి తాలిబాన్ను ఆఫ్ఘనిస్తాన్ను పరిపాలించడం జరుగుతుంది అనమాట. సో ఈ 5 సంవత్సరాల కాలంలో మరి తాలిబాన్ ప్రభుత్వంలో ఆఫ్ఘనిస్తాన్ ముందుకు వెళ్ళిందా, వెనక్కి వెళ్ళిందా, అసలు ఆఫ్ఘనిస్తాన్ జీడిపి పరిస్థితి ఏంటి, అసలు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఆదాయం ఏంటి, అసలు ఒక దేశంగా సర్వైవ్ అవుతుందా అని చెప్పి చాలామంది 5 సంవత్సరాల తర్వాత ఒక వెనక్కి తిరుగు చూసుకుంటే అసలు ఏంటి అసలు ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ అసలు ఏంటి అని చెప్పి చాలామంది ఆలోచించడం జరుగుతుంది అనమాట. కానీ ఎప్పుడైతే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను చేజెక్కించుకోవడం జరిగిందో అప్పటి నుంచి అక్కడ పూర్తిగా షరియా చట్టాన్ని అమలు చేయడం జరిగింది. షరియా చట్టం ప్రకారం ఏదైతే ముస్లిమ్స్ లా షరియా చట్టం ప్రకారం ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా క్లిష్టంగా అమలు చేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా అమ్మాయిలకు చదువు అనేది దాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. వాళ్ళు ఐ థింక్ 6th 7th వరకే చదువుకోవచ్చా, అంతకు మించి చదువుకోవడానికి వీల్లేదన్నమాట. నెక్స్ట్ హిజాబ్ పై పూర్తిగా కఠిన నియమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత స్పోర్ట్స్ విషయంలో కూడా ఆ దేశం చాలా నిక్కచ్చిగా కఠినంగా వ్యవహరించింది. ముఖ్యంగా అమ్మాయిలను స్పోర్ట్స్ ఆడకుండా నిషేధించడం జరిగింది. సో ఇలాంటివి చాలా అక్కడ జరగడం జరిగింది అనమాట. మరి భారతదేశంతో సంబంధాలు ఎలా ఉన్నాయి చెప్పాలంటే, భారతదేశంతో మంచి సంబంధాలను తాలిబాన్ ఏర్పరచుకోవడం జరిగింది. రీసెంట్గా కొద్ది కాలం క్రితం తాలిబాన్ డెలిగేషన్ ఒకటి ఇండియాను విజిట్ చేయడం కూడా జరిగింది. విజిట్ చేసి ఏదైతే తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంట్ కోసం ఇండియా సహకారం కూడా కోరడం జరిగింది. మనకు ఖచ్చితంగా అవసరం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇండియన్ మ్యాప్ అనేది చూస్తే చాలా పక్కన ఉన్న దేశాలను చూస్తే చాలా క్రిటికల్గా ఉంటుందన్నమాట. మన దేశంతో మంచిగా ఉన్న కంట్రీస్ చాలా తక్కువ, అంటే మంచి సంబంధాలు ఉన్న దేశాలు అనేవి చాలా తక్కువ. సో మనకు ఎగ్జాంపుల్ చూద్దాం. పాకిస్తాన్తో మనతో రిలేషన్ బాగాలేదు, బంగ్లాదేశ్తో రిలేషన్ బాగాలేదు, నేపాల్తో రిలేషన్ బాగాలేదు.
సో ఇట్లా చాలా దేశాలతో, ఇక్కడ చైనాతో రిలేషన్ బాగాలేదు, శ్రీలంకతో రిలేషన్ అంతంత మాత్రమే. సో ఇట్లా పక్కన ఉన్న దేశాలతో దాదాపు అన్ని దేశాలతోని మనకు రిలేషన్ అనేది అంత బాగాలేదన్నమాట. సో అందులో భాగంగా అందరినీ శత్రువులుగా తీసుకునే బదులు కొంతమంది మిత్రులను కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఒక వ్యూహాత్మకంగా భూటాన్తో మంచి రిలేషన్ ఉంది, ప్లస్ ఆఫ్ఘనిస్తాన్తో కూడా మంచి రిలేషన్ భారతదేశం ఏర్పరచుకుంటుంది అనమాట. సో ఈ విధంగా ప్రెసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం రిలేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్ ప్రతిదీ భారతదేశం మీద కొంత డిపెండ్ కావడం, కొంత సహాయ సహకారాలు అందించాలని చెప్పి రిక్వెస్ట్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మేజర్గా ఇండియాతో ప్రజెంట్గా ఉన్న దేశాల పరిస్థితి. నెక్స్ట్ కొద్దిగా వెళ్దాం. మనం ఇక్కడ కొద్దిగా చూసినట్టయితే జస్ట్ నేను కొన్ని కంట్రీస్ చూపిస్తాను. సో ప్రెసెంట్గా కనిపిస్తున్న కంట్రీస్లో భూకంపాలు చాలా విపరీతంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఫిలిప్పైన్స్ ఒకటి, వియత్నాం ఒకటి, ఇండోనేషియాలో కూడా ఒకటి. సో ఈ 3 కంట్రీస్లో ప్రెసెంట్గా భూకంపాలతో తల్లడిల్లిపోతుంది. జనరల్గా జపాన్లో కూడా ఎక్కువ భూకంపం రావడం జరిగింది. సో ఇప్పుడు ఫిలిప్పైన్స్ లో చాలా మంది చనిపోవడం జరిగింది, వియత్నాంలో చాలా మంది చనిపోవడం జరిగింది, సో ఇండోనేషియాలో కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. ఈ 3 దేశాలు ప్రెసెంట్ గా భూకంపాలతో తల్లడిల్లుతుంది. నెక్స్ట్ మనం ఇంకో దేశానికి వస్తే థాయిలాండ్ లో రీసెంట్ గా గన్ కల్చర్ అనేది చాలా విపరీతంగా పెరగడం జరిగింది. సో ఆ దేశం కూడా చాలా కఠినమైన చర్యలకు పూనుకుందనమాట. ఒక మైనర్ అబ్బాయి, దాదాపు 14 సంవత్సరాలు ఉన్న అబ్బాయి ఏకంగా థాయిలాండ్ లోను ఒక స్కూల్ కు వెళ్ళి ఏకంగా టీచర్స్ ను, స్టూడెంట్స్ ను చంపడం జరిగింది గన్నుతో. సో ఇది చాలా రెగ్యులర్ గా జరుగుతుంది థాయిలాండ్ లో. సో ఆ దేశం చాలా కఠినమైన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఎస్, ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని దేశాలను చూద్దాం. ప్రజెంట్ కొన్ని దేశాలను చూద్దాం ప్రజెంట్గా. ఎస్, ఇక్కడ సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఇది ఈ 2 దేశాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే రీసెంట్ గా ఒక మేజర్ సంఘటన అనేది ఈ 2 దేశాలు ముందడుగు వేయడం జరిగింది. సో మేజర్ గా ముందడుగు వేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే ఇది నార్త్ కొరియా, సో సౌత్ కొరియా. సో ఈ 2 దేశాల మధ్య ప్రెసెంట్ గా ఎప్పటి నుంచో వైరం అనేది కొనసాగుతుంది. సో ఈ వైరాన్ని తగ్గించుకునేందుకు సౌత్ కొరియా ఒక ముందు స్టెప్ వేయడం జరిగింది అనమాట. మేము నార్త్ కొరియాతో ఎలాంటి సంఘటనలు కానీ, ఎలాంటి కొట్లాట కానీ ఉండబోమని చెప్పి, సో శాంతి చర్చలకు మేము ఉపకరిస్తామని చెప్పి, స్టెప్ వేస్తామని చెప్పి సౌత్ కొరియా ప్రెసిడెంట్ అయితే ఒక అడుగు వేయడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే, నార్త్ కొరియాకు సంబంధించి ట్రంప్ కూడా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది అనమాట. ఏంటంటే నార్త్ కొరియాకు, ట్రంప్కు ఏదైతే కిమ్ జోంగ్ హుమ్ అదే నార్త్ కొరియాన్ ప్రెసిడెంట్ ఉన్నాడో కిమ్, అతను ట్రంప్ కొంత మంచి సంబంధాలు ఉన్నాయన్నమాట. ఒకసారి మీటింగ్ కూడా కావడం జరిగింది సింగపూర్లో. సో ఫస్ట్ ప్రెసిడెంట్ అయినప్పుడు ట్రంప్, కిమ్ మాట్లాడుకోవడం జరిగింది. సో కిమ్ పై అనవసరమైన చర్యలకు తీసుకోవద్దని చెప్పి తన ఆలోచనను నార్త్ కొరియా ఏదైతే ఉందో దాన్ని కొంత తగ్గించే విధంగా ఉండాలని చెప్పి ఆయన వెల్లడించినట్టు వార్తలు అయితే రావడం జరిగింది అనమాట. సో ఇది నార్త్ కొరియాకు సంబంధించి. నెక్స్ట్ యూరోప్కి వెళ్దాం. ఎస్,
సో ఇది సో ప్రజెంట్ గా రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ప్రజెంట్ గా చాలా భీకరంగా కొనసాగుతుంది. నైట్ కీవ్ పై రష్యా చాలా ఉధృతంగా దాడి చేయడం జరిగింది. సో అంతకుముందు ఉక్రెయిన్ కూడా 1000 డ్రోన్స్ తో రష్యాపై దాడి చేయడం జరిగింది అనమాట. సో ఇది మరి ప్రజెంట్ గా ఇంకా తీవ్రమవుతుంది. ఈ దాడులు అనేవి ఈ రెండు దేశాల మధ్య చాలా తీవ్రతరం అవుతుంది. కొన్ని నెలలుగా తగ్గిందని అనుకున్నారు కానీ ప్రపంచం అంతా, కానీ ఇప్పుడు మాత్రం చాలా తీవ్రతరం, ఈ రెండు దేశాలు ఉద్రిక్తతలు అనేవి చాలా తీవ్రతరం చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి వాళ్ళు ఏమైనా చర్చలు అయితే జరుపుకుంటారా లేకపోతే ఏందా అనేది ఎడతెగని ఒక రావణ కష్టం లేక ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అనేది గత 2 సంవత్సరాల నుంచి తీవ్రంగా కొనసాగుతుంది అనమాట. సో దీనిపై ఎవరు ఏమనలేరు, ఎందుకంటే ప్రజెంట్ గా ఎవరు మీడియేషన్ కూడా చేసే పరిస్థితులు లేవన్నమాట. సో ముఖ్యంగా ఉక్రెయిన్ కి మాత్రం సపోర్ట్ గా చాలా దేశాలు అయితే ఉన్నాయి. సో G7 కంట్రీస్ మొత్తం పూర్తిగా ఉక్రెయిన్ కు మద్దతుగా నిలచడం జరిగింది. చాలా దేశాలు ఆర్థికంగా సహాయ సహకారాలు ఉక్రెయిన్ కి ఇస్తున్నాయి. చాలా దేశాలు యూరప్ కంట్రీస్ ఆయుధ సామాగ్రిని ఉక్రెయిన్ కు పంపించడం జరుగుతుంది. సో ఏదైతే పంపించిన ఆయుధ సామాగ్రితోనే రష్యాపై విపరీతంగా దాడులు చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రజెంట్ గా సిచ్యువేషన్స్ మాత్రం రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్యలో చాలా భీకరంగా ఉన్నాయన్నమాట. సో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మేరకు మరి చర్యలు తీసుకుంటాడో సో చూడాలి. సో ఇది ప్రజెంట్ గా రష్యా ఉక్రెయిన్. నెక్స్ట్ ఇంకా ఏమన్నా చూద్దామా? నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, బెలారస్, ఐర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్. ఇక్కడ ఒకటి కంట్రీ చూపిస్తాను, ది మొరాకో అండ్ స్పెయిన్. సియూటా అనే ప్లేస్ చూద్దాం. నేను ఎందుకు ఇంతలా జూమ్ చేశానంటే సియూటా అనే ప్లేస్ ప్రజెంట్ గా చాలా వివాదాస్పదమవుతున్న ప్లేస్. సో నేను ఒకటి చెప్తాను, ఇది మొరాకో, ఇదంతా మొరాకో. సియూటా అనే ప్లేస్ అనేది స్పెయిన్ ఆధ్వర్యంలో ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ మొత్తం ఇది, కానీ ఉండేది మాత్రం ఆఫ్రికాలో. ఈ సియూటా అనే ప్లేస్ అనేది ఉండేది ఆఫ్రికాలో, కానీ స్పెయిన్ ఆధ్వర్యంలో ఉంటుంది. అంటే ఇక్కడ నివసించే ప్రజలు కూడా స్పెయిన్ కి సంబంధించిన వాళ్ళు అనమాట. సో ఇది మొత్తం స్పెయిన్, ఇదంతా స్పెయిన్ అన్నమాట. సో చాలా మంది ఆఫ్రికన్స్ ఏం చేస్తారంటే ఈ సియూటా అనే ప్లేస్కి వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళు యూరోపియన్ కు వెళ్ళడానికి ఈజీగా అవకాశాన్ని వెతుక్కుంటారు అనమాట. ఫస్ట్ సియోటాకు వెళ్తారు. దాదాపు 70,000 మంది ఆఫ్రికన్స్ సియోటాకు రావడం జరిగింది అనమాట. మేజర్గా ఎందుకు రావడం అంటే సోషల్ మీడియా ప్రభావం. సోషల్ మీడియాలో ఏదైతే ఒక వార్తను గుప్పించడం జరిగింది. సో సియోటాకు వెళ్తున్న వాళ్ళకు జాబ్స్ ఈజీగా వస్తున్నాయి అని చెప్పి, సో వాళ్ళు పౌరసత్వం ఇస్తున్నారు అని చెప్పి, ఇలా సోషల్ మీడియాలో ఏదైతే వార్తలు రావడం జరిగిందో ఆ వార్తలు విని ఆఫ్రికా నుంచి దాదాపు 70,000 మంది ఈ సియూటాకు రావడం జరిగింది అనమాట. సియూటాకు వచ్చిన తర్వాత పరిస్థితి చాలా దారుణంగా తయారు కావడం జరిగింది. అందులో 100 మంది నుంచి 100 మంది 200 మంది చనిపోవడం జరిగింది. సియూటా ప్లేస్ లో చాలా మంది ఈదుకుంటూ రావడం జరిగింది. ఇక్కడికి సియూటా అనే ప్లేస్ కు ఈదుకుంటూ రావడం జరిగింది. చాలా దారుణం పరిస్థితులు. తిండి లేదు, ఫుడ్ లేదు, అక్కడ ఆదరించే నాదుడు ఎవడు లేరు. ఏదో సోషల్ మీడియాలో ఒక వార్త గొప్పమంది అని చెప్పి ఆ మాటను అందుకొని చాలా మంది ఆఫ్రికన్ ప్రజలు ఇలా సియూటాకు వచ్చి యూరోప్ లో సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకు చాలా దారుణమైన పరిస్థితులు నెలకొల్పడం జరిగింది అనమాట. సో వాళ్ళు ఇమీడియట్ గా రిటర్న్ కావడం జరిగింది. రిటర్న్ అయిన తర్వాత కూడా అక్కడ ఏమీ లేని పరిస్థితి. అంటే సోషల్ మీడియా ఎంత ప్రభావితం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కొంతమంది సోషల్ మీడియాలో
గుప్పించిన వార్తలకు అనుగుణంగా వాళ్ళు ఈ అమాయకంగా ఈ సియూటా అనే ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ చిక్కుకొని వాళ్ళు రిటర్న్ వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేక వాళ్ళకు తిండి లేక ఫుడ్ లేక దారుణమైన పరిస్థితులు ప్రెసెంట్ గా ఈ రెండు దేశాల మధ్య ఉంది. సో ఇమీడియట్ గా స్పెయిన్ సెక్యూరిటీ ఫుల్ టైట్ చేయడం జరిగింది. ఇక్కడ మొరాకో సెక్యూరిటీ ఫుల్ టైట్ చేయడం జరిగింది. ఏదైతే స్పెయిన్ ఏదైతే మేము ఆదరిస్తాం, సియూటాలో ఉన్న ప్రజలంతా మా వాళ్ళే అని చెప్పి ఇలా చెప్పడం జరిగిందో, సో ఇమీడియట్ గా స్కెంజన్ వీసా ఇటలీ రద్దు చేసుకోవడం జరిగింది. స్పెయిన్ తో రిలేషన్స్ చాలా మంది యూరప్, ఎందుకంటే యూరప్ అనేది ఈ ఆఫ్రికన్స్ యూరప్ లోకి వస్తే అక్రమంగా వస్తే అక్కడ చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పి యూరోప్ లో చాలా కంట్రీస్ స్కెంజన్ వీసా స్పెయిన్ తో సస్పెండ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ ఫ్రాన్స్ కూడా ఇమీడియట్ గా తీవ్రంగా రియాక్ట్ కావడం జరిగింది. సో ప్రజెంట్ గా అయితే సిచ్యువేషన్స్ అయితే మళ్ళీ యథావిధిగా నెలకొన్నాయని చెప్పి చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ గురించి ఒకసారి చాలా చర్చిద్దాం, ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ గురించి ఎంత చెప్పినా ఒడవదు, ఎందుకంటే ప్రజెంట్ గా ప్రపంచంలో ప్రజెంట్ గా అనిశ్చితికి కారణం మిడిల్ ఈస్ట్ లోని దేశాల యొక్క పరిస్థితి అన్నమాట. మేజర్గా ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ ఈ మూడు దేశాల మధ్య యుద్ధం అనేది ప్రపంచాన్ని పూర్తిగా గ్లోబలైజేషన్ ఏదైతే అనిశ్చితికి కారణం కావడం జరిగింది. ఎందుకంటే మేజర్గా ప్రపంచంలో 5th అంటే 5వ స్థానంలో వాణిజ్యం అనేది హర్ముజ్ జలసంధిపై జరుగుతుంది. హర్ముజ్ జలసంధి నుంచి 5th అంటే గ్లోబల్ గా 5th ప్లేస్ లో ఉంది హర్ముజ్ జలసంధి. చాలా వాణిజ్యం జరుగుతుంది. మేజర్గా పెట్రోల్, ఆయిల్, ఎనర్జీ ఇలాంటి కంపెనీస్ అన్ని గల్ఫ్ కంట్రీస్ నుంచి మిగతా దేశాలకు, ఏషియన్కు ఒకటే ఒక దారి ఏంటంటే హర్ముజ్ స్ట్రీట్ అన్నమాట. సో ఈ హర్ముజ్ స్ట్రీట్ లో ముఖ్యంగా ఇరాన్ తెరవడం మూయడం వల్ల అక్కడ ఉన్న షిప్లపై కొంతమంది దాడులు చేయడం వల్ల, సో దానివల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ప్రపంచం మొత్తం ఏకంగా జపాన్ లాంటి టెక్నాలజీ ఉన్న దేశం కూడా తల్లడిల్లి ఏకంగా యోన్ను పూర్తిగా దిగజారుకోవడం జరిగిందనమాట. చాలా దేశాలు ప్రజెంట్గా అనిశ్చితి నెలకొనిపోయి చాలా దేశాలలో రేట్స్ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ఈ రేట్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల అక్కడ ప్రభుత్వాలు గడగడలాడిపోతున్నాయి. ఏకంగా నరేంద్ర మోడీ ప్రెసెంట్గా ఇండియాలో మొన్న కాక్రోచ్ జనతా పార్టీకి ఎంత ఇబ్బంది పడ్డాడో మనందరికీ తెలిసిందే. అతను ఎప్పుడూ ఒక చాలా డేరింగ్ పొలిటీషియన్ అంటారు, సో ఎవరికి భయపడాడు అంటారు. మరి అట్లాంటి నరేంద్ర మోడీ ఒక జంజీ ఉద్యమానికి భయపడడం జరిగింది. బంగ్లాదేశ్లో పరిస్థితి ఏమైందో మనందరికీ తెలిసిందే. పాకిస్తాన్లో ప్రజెంట్గా పరిస్థితులు ఎలా ఉన్నాయి మనందరికీ తెలిసింది. సో ఇలాంటి వాటికి మేజర్ కారణం ఏషియన్ కంట్రీస్లో మేజర్ కారణం వచ్చేసి హర్ముజ్ జలసంధి వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. సో మనకు హర్ముజ్కు ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ప్రజెంట్గా చూడండి, హర్ముజ్ జలసంధి ఇది ఇది హర్ముజ్ జలసంధి. ఈ నీలం కలర్ లో ఉన్న మొత్తం హర్ముజ్ జలసంధి గల్ఫ్. మేజర్ గా గల్ఫ్ కంట్రీస్ నుంచి మనకు ఆయిల్ కానీ చాలా, ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో ఆయిల్ ఎక్కువ ఉన్నాయన్నది ప్రపంచంలోనే హైయెస్ట్ ఆయిల్ రిజర్వాయర్స్ దేశాలుగా గల్ఫ్ కంట్రీస్ పేరు తెచ్చుకోవడం జరిగింది. అక్కడ ఉండడం జరిగింది. ఇరాక్ కానీ, కువైట్ కానీ, సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఓమన్ కానీ, దుబాయ్ కానీ. సో ఈ దేశాలు ప్రజెంట్ గా ఈ హర్ముజ్ జలసంధి నుంచి పక్కన ఉంటాయి అన్నమాట. సో ఇది ఇరాన్, ఇటు సైడ్ ఉన్నది మొత్తం ఇరాన్. సో ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నదేమో ఇరాను, లెఫ్ట్ సైడ్ ఉందేమో గల్ఫ్ కంట్రీస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు అనమాట. సో ముఖ్యంగా ఇరాన్కు ఈ దేశాలకు పడదు, ఈ రెండు దేశాలకు పడదు అనమాట. సో ప్రజెంట్ గా హర్ముజ్ పై ఇరాన్ తన పట్టును
కొనసాగించడం జరిగింది. ఎందువల్ల అంటే చూపిస్తా, అది కూడా మీకు. ఇది హర్మోజ్ జలసంధి. ఎస్, ఇది స్ట్రీట్ గా వచ్చేసరికి ఈడ ఇరాన్ మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. సో ఎక్కడ ఇది దీవులు అనమాట. హర్మోజ్ పేరే హర్మోజ్, ఇది క్వీసం. సో ఇక్కడ మొత్తం ఇరాను మిలిటరీ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే షిప్స్ ఇలా వస్తాయో ఇలా రావాలన్నమాట, పూర్తిగా ఇలా రావడం వచ్చేసి ఇలా టర్న్ అవుతుందో ఇక్కడ మొత్తం ఆపేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇరాన్ మిలిటరీ బేస్ నుండి ఇక్కడ పూర్తిగా ఆపేయడం జరుగుతుంది. సో దీని వల్లనే పూర్తిగా ఇబ్బంది నెలకొల్పడం జరిగింది. రీసెంట్ గా బందర్ అబ్బాస్ ను కూడా మనం పేపర్లో చూడడం జరిగింది. దీనిపై అమెరికా ఒక పట్టుబడుతుందని చెప్పి దాన్ని తీసుకోవాలని చెప్పి అనుకుంటుందని చెప్పి వార్తలు అయితే రావడం జరిగింది. బందర్ అబ్బాస్ కూడా సో ఇరాన్ కు చాలా ఫేమస్ అనమాట. సో ఇది ప్రజెంట్ గా. సో దీనివల్ల ఇప్పుడు చూడండి, సో దీనివల్ల ఇప్పుడు నీకు ఇది గుజరాత్ రావాలన్నా పాకిస్తాన్, ఇది ఎక్కడనే కరాచీ కూడా ఉంటుంది. సో గుజరాత్ రావాలన్నా పాకిస్తాన్ రావాలన్నా ఇది ఏషియన్ కు ఒక దారి అన్నమాట. సో ఇక్కడ ప్రజెంట్ గా ఇప్పుడు ఒకవేళ ఇట్లా రావాల్సిన దాంట్లో ఇక్కడ ఇరాన్ పూర్తిగా ఆపేయడం జరుగుతుంది. సో ఇరాన్ ఆపేయడం వల్లనే అక్కడ చాలా ఇబ్బంది జరుగుతుంది. సో ఇది అనమాట ప్రజెంట్ గా హర్మూజ్ పై ఉన్న కాన్ఫ్లిక్ట్స్. ఇది వదులుతలేదు. ఇది అంత ఈజీగా ఈరోజు రేపా అనేటట్టు కాదు. ఒకరోజు కొంతమంది తెరుస్తున్నారు, ఒకరోజు మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు. సో షిప్పింగ్స్ చాలా ఇబ్బంది అవుతున్నాయి. సో చాలా మంది చనిపోవడం జరుగుతుంది. పాకిస్తాన్ సిబ్బంది చనిపోవడం జరిగింది, షిప్పింగ్ సిబ్బంది, ఇండియన్ షిప్పింగ్ సిబ్బంది చనిపోవడం జరిగింది, చాలా మంది చనిపోవడం జరిగింది. ఇక్కడ ఇంకా వీటితో పాటు రెబల్స్ కూడా. సో కొంతమంది రెబల్స్ కూడా ఓమన్లోని కొంతమంది రెబల్స్ కూడా అక్కడ దాడులు చేయడం జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్ గా ఇక్కడ ప్రభుత్వం మారిపోవడం జరిగింది ఓమన్లో. ఇక్కడ ఇదివరకు సౌదీకి అనుకూలమైన ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు సౌదీ వ్యతిరేకమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సో సౌదీ అరేబియాకు ఓమన్ అంతగా పడట్లేదు. సో ఓమన్ కూడా ఇక్కడ రెబల్స్ దీనిపై షిప్పింగ్స్ పై దాడులు చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయ్యే పరిస్థితి నెలకొల్పడం జరిగిందనమాట. ఇది గల్ఫ్ ఆఫ్ ఓమన్. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉందన్నమాట. ఏదంటే నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ ఎడన్. ఇది హర్మూజ్ స్ట్రీట్. ఇంకోటి ఏమో ఎర్ర సముద్రం. ఇంకోటి ఏంటంటే ఎర్ర సముద్రం అంటే ఇది పూర్తిగా ఇజ్రాయెల్. సో ఇది ఇజ్రాయెల్ ఒక పార్ట్. ఇది ఇజ్రాయెల్, ఇది ఈజిప్ట్. సో ఇక్కడ మెడిటేరియన్ సీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ సేమ్ ఇట్లా రావాలి షిప్పింగ్స్. ఇంకొక దారి ఏంటంటే ఇది ఇంకొక దారి అనమాట, సుయాజ్ కెనాల్. ఇది సుయాజ్ కెనాల్ నుంచి వస్తుంది. ఇది యూరప్ కు, ఇదేమో యాక్చువల్లీ ఇది గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇది ఏషియన్ కు ఒక దారి. అంటే ఇప్పుడు యూరప్ నుంచి, ఇది యూరప్ నుంచి సుయాజ్ కెనాల్ నుంచి ఎర్ర సముద్రం. సో ఇక్కడైతే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ యోమన్, ఇక్కడ హౌతీ రెబల్స్ ఉంటారు అనమాట. హౌతీ రెబల్స్ రీసెంట్ గానే మనం చూసినాం. హౌతీ రెబల్స్ ఇక్కడ వచ్చే షిప్పింగ్ పై దాడులు చేయడం జరిగింది. వస్తున్న షిప్స్ పై చాలా దారుణంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఇక్కడ కూడా చాలా ఇబ్బంది నెలకొల్పడం జరిగింది. ఎందుకంటే ప్రపంచం నుంచి ఏదైతే షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్ ఉందో పూర్తిగా కుప్పకూలడం జరిగింది. భయపడుతున్నారు చాలా మంది కంపెనీస్, షిప్పింగ్ ఏజెన్సీస్ భయపడుతున్నారు. షిప్పింగ్ ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు భయపడుతున్నారు. సో దానివల్ల రేట్స్ విపరీతంగా పడిపోతున్నాయి. ఎందుకంటే ప్రతి వస్తువు ఏదో ఒక దేశం నుంచి తెచ్చుకోవాలి. మనకు అవసరమయ్యే వస్తువులు వేరే దేశం నుంచి తెచ్చుకోవాలి, వాళ్ళకు అవసరమైన వస్తువులు మన దేశం నుంచి. ఇలా వాణిజ్యం రెండు విధాలుగా సవ్యంగా ఉంటేనే దేశం అనేది
ఒక స్థితిలో ఉంటుంది. లేకపోతే ఏ దేశంకు ప్రాబ్లం వచ్చినా కానీ ఆ కొలాప్స్ కావడం. సో దానివల్ల రేట్స్ సింపుల్గా ఏమైపోతాయంటే రేట్స్ విపరీతంగా పెరుగుతాయి. మనందరికీ తెలిసిందే, ఒక్కోసారి ఉల్లిగడ్డలు పండకపోతే రేట్స్ ఏ విధంగా పెరుగుతాయో మనందరికి తెలిసిందే. సో ఒక్కొక్కసారి 100 రూపాయల కేజీ, 200 కేజీ అవుతుంటుంది. ఒక్కొక్కసారి 10 రూపాయల కేజీ కూడా అవుతుంటుంది. మనం టమాటాలు కూడా చూస్తుంటాం, ఒక్కోసారి 100 రూపాయల కేజీ ఉంటుంది, ఒక్కోసారి 1 రూపాయి కేజీ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ధరలు హెచ్చుతగ్గులు అనేది జనరల్గా మనం చూస్తుంటాం. కానీ బయట నుంచి ఏదైతే మనకు రావాల్సిన వస్తువులు రాలేకపోతే, పెట్రోల్ రాలేకపోతే దానివల్ల రేట్స్ అనేవి చాలా విపరీతంగా పెరిగి ఆ జనాలపై ప్రభావం పడి, సో దానివల్ల ఇబ్బందులు ఏర్పడి ఆ అసహనం వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా ఏర్పడుతుంది. దీనివల్ల చాలా గవర్నమెంట్స్ కూడా మారే పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే ఈ 2 ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయో ప్రెసెంట్ గా పూర్తిగా కొలాప్స్ కావడం జరిగింది. ప్రెసెంట్ గా నేను ఇంకో ఏంటంటే, హౌతీ రెబల్స్ ఈ యెమెన్ లో ఉంటారు అనమాట. ఈ యెమెన్ లో ఉండే హౌతీ రెబల్స్, వీళ్ళకు సనా క్యాపిటల్ అనమాట. ఇక్కడ సనా ఉంటుంది. సనా క్యాపిటల్ గా హౌతీ రెబల్స్ పరిపాలిస్తుంటారు. సో వీళ్ళు ఏదైతే ఈ షిప్పింగ్స్ ఏదైతే ఈ ఎర్ర సముద్రం నుంచి వస్తున్నాయో, సుయాజ్ కెనాల్ నుంచి, యూరప్ నుంచి వచ్చే షిప్స్ పై పూర్తిగా అటాక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇజ్రాయెల్ షిప్స్ కానీ, యూరప్ కానీ, అమెరికా కానీ, సో ఇలాంటి షిప్స్ పై వచ్చే వాటికి పూర్తిగా దాడులు చేయడం జరుగుతుంది అనమాట. దానివల్ల కూడా ఇబ్బందులు నెలకొన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఇది నెక్స్ట్. సో ఇజ్రాయెల్ గురించి ఒకసారి చూద్దాం. సో ప్రజెంట్ గా ఇజ్రాయెల్ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇజ్రాయెల్ గురించి ఒక మాట చెప్పాలి. ఈ ప్రపంచంలో ఇజ్రాయెల్ మ్యాప్ నంత విచిత్రంగా ఏ మ్యాప్ ఉండదు. చాలా విచిత్రంగా ఉంటుంది ఇజ్రాయెల్ మ్యాప్. సో ఒకసారి చూస్తే ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇది ఇజ్రాయెల్. సో ఇది ఇజ్రాయెల్ ఇది వరకే. ఇది చిన్నగా ఇక్కడ పక్కన ఉన్నది గాజా స్ట్రిప్ అంటారు అన్నమాట. దీన్ని గాజా స్ట్రిప్. రీసెంట్ గా యుద్ధం ఏదైతే ఇజ్రాయెల్ చేసిందో దీనిపైన చేయడం జరిగింది, గాజా స్ట్రిప్ పైన చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 70,000 మంది చనిపోవడం కూడా జరిగింది. చాలా మంది అక్కడ పూర్తిగా జనజీవనం పూర్తిగా స్తంభించడం జరిగింది. అక్కడ చాలా మంది ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కొంత యుద్ధం ప్రెసెంట్ గా ఆగడం జరిగింది. ఇది గాజా స్ట్రిప్. ఇది వెస్ట్ బ్యాంకు. వెస్ట్ బ్యాంక్ అంటే పాలస్తీనా అన్నమాట. పాలస్తీనాను జనరల్ గా 2 విధాలుగా చూస్తారనమాట. ఇది గాజా స్ట్రిప్ ను కూడా పాలస్తీనా అంటుంటారు, వెస్ట్ బ్యాంక్ ను కూడా పాలస్తీనా అంటుంటారు. విచిత్రం ఏంటంటే, దీని చుట్టుపక్కల మొత్తం ఇజ్రాయెల్ ఆవహించింది. అంటే వీళ్ళు బయటికి పోవాలన్నా పూర్తిగా ఇక్కడ ఇజ్రాయెల్ ఆర్మీ ఉంటుంది, వీళ్ళు బయటకు వెళ్ళలేరు. ఇక్కడ ఇజ్రాయెల్ పూర్తిగా అవుట్ సైడ్ మొత్తం ఇజ్రాయెల్ ఆర్మీ ఉంటుంది. లోపలనేమో వెస్ట్ బ్యాంకు, లోపలనేమో గాజా స్ట్రిప్. ఇక్కడ పక్కన ఈజిప్ట్ ఉంటుంది, కొద్దిగా ఈజిప్ట్ ఉంటుంది. ఈ గాజా స్ట్రిప్ నుంచి ఈజిప్ట్ కొద్దిగా డిస్టెన్స్, కొంత వాళ్ళ లైన్ ఆఫ్ ఉంటుంది అనమాట, కొద్దిగా గాజా స్ట్రిప్ నుంచి. సో మిగతా మొత్తం ఇజ్రాయెల్ అనేది పూర్తిగా ఆవహించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ గా ఇజ్రాయెల్ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఈ వెస్ట్ బ్యాంక్ లోని విలేజెస్ ను ఆక్రమించుకుంటుంది అని చెప్పి, ఆక్రమించుకుంటుంది అని చెప్పి కావడం కాదు, ఆక్రమించుకుంటుంది. ఇజ్రాయెల్ ప్రెసెంట్ గా వెస్ట్ బ్యాంక్ లోని విలేజెస్ ను పూర్తిగా ఆక్రమించుకొని ఆర్మీ ఆక్రమించుకోవట్లేదు. సో ఇజ్రాయెల్ సెటిలర్స్ అని అంటారు అనమాట. సెటిలర్స్ యాక్ట్ అనేది 2005 లో ఒకటి చేయడం జరిగింది. ఎవరైతే ఇజ్రాయెల్లో వెస్ట్ బ్యాంక్ లోకి వెళ్ళి ఆ ఊళ్ళను ఆక్రమించుకుంటారో వాళ్ళకు ప్రొటెక్షన్ గా ఇజ్రాయెల్ ఆర్మీ వాళ్ళకు రక్షణ ఇస్తుంది అనమాట. ఇది సెటిలర్స్ యాక్ట్ 2005 లో చేయడం జరిగింది, మళ్ళీ తీసివేయడం జరిగింది. అయినా సరే ఇప్పుడు మళ్ళా దాన్ని ఇంప్లిమెంట్ చేసి
ఎవరైతే పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ లోని గ్రామాలను ఆక్రమించుకుంటున్నారో, పర్టికులర్లీ కుస్రా అనే విలేజ్. సో నేను వీలైతే చూపిస్తాను కుస్రా విలేజ్. ఎస్, కుస్రా విలేజ్ పర్టికులర్ జెరూసలేం. ఇది ఈ ప్లేస్ ను కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది. నాబ్లాస్ ఒకటి, కుస్రా ఒకటి. సో కుస్రా, ఎస్ కుస్రా. యాక్చువల్లీ ఈ మ్యాప్ కు చాలా పనికొస్తుంది. లైవ్ ఎర్త్ అని ఒక మ్యాప్. సో ఇది కుస్రా. ప్రెసెంట్ గా ఇజ్రాయెల్ ఆర్మీ వెస్ట్ బ్యాంక్ లోని కుస్రా అనే విలేజ్ కు వెళ్ళడం జరిగింది. కుస్రా విలేజ్ కు వెళ్ళి ఇక్కడ పక్కన ఇంకో విలేజ్ కూడా వెళ్ళండి, నాబ్లాస్. సో ఈ విలేజెస్ కు వెళ్ళి అక్కడ ఉన్న పాలస్తీనియన్స్ ఇల్లును వాళ్ళని బయటకు వెళ్ళగొట్టి వాళ్ళకు ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ఇట్లాంటివి మొత్తం పూర్తిగా బంద్ చేయడం జరిగింది. సో ఇజ్రాయెల్ కు సపోర్టర్ గా ఇజ్రాయెల్ ఆర్మీ రావడం జరిగింది అనమాట. సో దీనిపై చాలా మంది ఇజ్రాయెల్ చేస్తున్న దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది అనమాట ప్రజెంట్ గా. సో మరి ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రజెంట్ గా ఇప్పుడు ఇదొకటి ఇష్యూ ప్రజెంట్ గా ఇజ్రాయెల్ తో ఏంటంటే వెస్ట్ బ్యాంక్ లోని వెస్ట్ బ్యాంక్ లోని గ్రామాలను ఆక్రమించుకుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ గా వెస్ట్ బ్యాంక్ లోని గ్రామాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటుంది. చాలా దారుణం పరిస్థితి. ఎందుకంటే వాళ్ళతో ఎప్పటికీ ఇంకా యుద్ధం అనేది ఇంకా ఇలానే ఉంటుందా అనే విధంగా ప్రెసెంట్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఇదొకటి నాబ్లాస్ విలేజ్, కుస్రా విలేజ్, ఈ రెండింటిని ఆక్రమించుకుంటుంది. ఇది ఒక పార్ట్ అయితే. నెక్స్ట్ ఏంటంటే రీసెంట్ గానే 2-3 రోజుల క్రితమే, ఎస్ ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ కదా. సో ఇది వెస్ట్ బ్యాంక్ లోని విలేజెస్ ఆక్రమించుకుంటుందా. ఇప్పుడు రీసెంట్ గానే ఇజ్రాయెల్ ఏకంగా లెబనాన్ పై దాడులు చేయడం జరిగింది. ఇజ్రాయెల్ పక్కనే ఉంటుంది లెబనాన్. ఇది పూర్తిగా ఇది ఇజ్రాయెల్ ఇట్లా ఇంతవరకు వస్తుంది. దీని పక్కనే లెబనాన్. ఇదంతా లెబనాన్. దానికి పిఎం వచ్చేసి నవాల్స్, ఇండిపెండెంట్ వ్యక్తి. లెబనాన్ బీరూట్, రాజధాని బీరూట్. సో ఇజ్రాయెల్ ఏకంగా దీనిపై దాడులు చేయడం. ఎందుకు దాడులు చేస్తుందంటే హిజ్బుల్లా, ఇక్కడ రెబల్స్, హిజ్బుల్లా అంటారు అనమాట రెబల్స్ ను. సో ఆ రెబల్స్ వల్ల ఇజ్రాయెల్ కు హాని ఉందని చెప్పి హిజ్బుల్లాపై దాడి చేయడం జరిగింది. హిజ్బుల్లాపై దాడి అంటే లెబనాన్ పై దాడి చేయడం జరిగింది అనమాట. సో దీనివల్ల లెబనాన్ లో 7 మంది చనిపోవడం జరిగింది. 7 members కిల్డ్. 7 members కిల్డ్ ఇన్ లెబనాన్. పూర్తిగా ఇదొక ఇజ్రాయెల్ అనేది ప్రజెంట్ గా చేస్తున్న కొన్ని విషయాలలో చాలా దేశాలు సతమతం అవుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న దేశాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇజ్రాయెల్ కొంత చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది లెబనాన్. ఇది మిడిల్ ఈస్ట్ కు సంబంధించిన విషయాలు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రజెంట్ గా ఆఫ్రికా దేశాల గురించి ఒకసారి చూద్దాం. సో ప్రజెంట్ గా ఆఫ్రికాలో జాంబియాలో ఎలక్షన్స్ జరగడం జరిగింది. ఇది జాంబియా ప్రజెంట్ గా నుస్తాఫా. ఎస్, జాంబియాలో ఎలక్షన్స్ జరగడం జరిగింది. కౌంటింగ్ చేద్దామంటే కొంత అక్కడ హింస జరగడం జరిగింది. దానివల్ల కౌంటింగ్ ఆపేయడం జరిగింది. కానీ మేజర్గా ఏంటంటే ఇచ్మండ్ గెలిచే అవకాశం ఉందని చెప్పి రిపోర్ట్స్ అయితే, సర్వేస్ అయితే రావడం జరిగింది. ఎవరి ఇచ్మండ్ అంటే గత
10 సంవత్సరాలుగా జాంబియాను ఏలుతున్న నాయకుడు. ప్రజెంట్ గా మరి అక్కడ ఉన్న పరిస్థితులు ఎలాంటివి ఉన్నాయి, మరి ఉద్యోగం, నిరుద్యోగం, మరి అక్కడ ఉన్న యూత్ కు ఎంప్లాయ్మెంట్, ఇలాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి చాలా మంది వెతకడం ప్రారంభించడం జరిగింది. ఇంతకేందంటే జాంబియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువైంది అనమాట. ఇదొక్క మేజర్ మైనస్. ఇచ్మెంట్కి ఒక మైనస్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ లుకాసోలో ఎక్కువైంది. సో రాజధానిలో లుకాసోలో ఎక్కువ కావడం జరిగింది. సో దానివల్ల ఇతను ఓడిపోతాడా గెలుస్తాడా అనే విషయం అనేది పక్కన పెడితే మ్యాక్సిమం ఇచ్మండే మళ్ళీ జాంబియా ప్రెసిడెంట్ గా అయ్యే అవకాశం ఉందని చెప్పి రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది అనమాట. కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ ఇప్పుడు కౌంటింగ్ ను సస్పెండ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ రోజు కౌంటింగ్ ఉండాలి, నిన్న నుంచే స్టార్ట్ కావాలి. అప్డేట్ వస్తే చెప్పే ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ జింబాబ్వేలో ఫెర్రీ ఘటన ఒకటి. జింబాబ్వేలో ఫెర్రీ ఘటన జరగడం జరిగింది. ఫెర్రీ అంటే అదే ఒక పడవ అనేది ఫెర్రీ. దానివల్ల ఒక చెరువులో ఒక అబ్బాయి ఏదో చెరువులో సంఘటన జరిగితే దాదాపు 97 మంది చనిపోవడం జరిగింది అనమాట జింబాబ్వేలో. చాలా విచారకరం. ప్రజెంట్ గా జింబాబ్వేలో 97 మంది, దాదాపు 100 మంది చనిపోవడం జరిగింది. నెక్స్ట్ డిఆర్ కాంగో. సో డిఆర్ కాంగోలో ఎబోలో చాలా విపరీతంగా వ్యాపిస్తుందని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇదంతా డిఆర్ కాంగో అంటారు అనమాట. డిఆర్ కాంగో, డెమోక్రటిక్ రిపబ్లికన్ ఆఫ్ కాంగో. సో దీంట్లో ప్రజెంట్ గా ఎబోలో చాలా ప్రపంచంలోనే విపరీతంగా వ్యాపిస్తున్న దేశాలలో ఈ డిఆర్ కాంగో ఒకటి. సో ప్రజెంట్ గా 4,000 మందికి అక్కడ సోకడం జరిగింది. దాదాపు 2,000 మంది చనిపోవడం కూడా జరిగింది ఎబోలో వల్ల. ప్రజెంట్ గా ఎబోలో ఇప్పుడు డిఆర్ కాంగో నుంచి ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ లో చెక్ చేస్తారు. వాళ్ళకు యాక్సెస్ లేదు వేరే దేశాలకు ప్రజెంట్ గా. సో చాలా విచిత్రం ఏంటంటే అక్కడ హెల్త్ వర్కర్స్ సమ్మె చేస్తున్నారు. ఎందుకు? మాకు జీతాలు ఇవ్వట్లేదని చెప్పి, మాకు బోనస్లు ఇవ్వట్లేదని చెప్పి, మాకు పే స్కేల్ పెరగట్లేదని చెప్పి. సో ఇట్లాంటి కష్టకాలంలో హెల్త్ వర్కర్స్ ను ఆ దేశం మంచిగా చూసుకోవాలి, మంచి పేమెంట్స్ ఇవ్వాలి. కానీ వాళ్ళకు పేమెంట్స్ ఇవ్వక, వాళ్ళకు జీతాలు సరిగ్గా లేక వాళ్ళు ఏకంగా సమ్మె చేయడం వల్ల ఎబోలో ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి WHO చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సబ్జెక్ట్ టు కరెక్షన్. కొన్ని దేశాలు అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఎట్లాంటిదంటే మీకు చూపిస్తాను. అసలు ఇవి దేశాల కావా అన్న విధంగా ఉంటుంది అనమాట. పర్టికులర్లీ సోమాలియా, ఇథోపియా, సూడాను, సౌత్ సుడాన్, రవాండా కూడా. ఇప్పుడు సూడాన్లో పెద్ద అక్కడ మిలిటరీకి, ఆర్పిఎఫ్ మిలిటరీకి పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆర్పిఎఫ్ ఒకటి అంటే ర్యాపిడ్ ఫోర్స్ ఆఫ్ సుడాన్ ఒకటి, మళ్ళీ మిలిటరీ ఒకటి. సో ఇవి ఎప్పుడు ఈ దేశాలు చాలా దారుణమైన పరిస్థితులలో ఉంటుంది అనమాట. సోమాలియా కానీ, ఇథోపియా కానీ, సూడాన్ కానీ, ఈ దేశాలు చాలా దారుణంగా ఉంటాయి. నెక్స్ట్ బుర్కినా ఫాసో, లిబియా, ఈజిప్ట్, టర్కీ, పోర్చుగల్, స్పెయిన్, ఇంకా ఏమైనా మిస్ అయినా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, తైవాన్. ఒకటి ఇలా ఆసియాలో మిస్ అయినట్టు జరిగింది. ఏం దేశం అంటే తైవాన్, అదే అనుకుంటా.
తైవాన్లో రీసెంట్గా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. సో వాళ్ళ యాన్యువల్ బడ్జెట్ ఎలా ఉంది, తైవాన్లో రీసెంట్గా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది, దేనికి వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం జరిగింది ఒకసారి చూసినట్టయితే ఆల్మోస్ట్ వాళ్ళు 10 లక్షల కోట్ల బడ్జెట్తో వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను. సో వాళ్ళకు ఆల్మోస్ట్ 3 ట్రిలియన్ న్యూ తైవాన్ డాలర్ NTD, న్యూ తైవాన్ డాలర్. సో $1 వచ్చేసి 3 రూపీస్. సో ఆల్మోస్ట్ 10 లక్షల కోట్లు, దాదాపు 19,000 కోట్లు వాళ్ళు డ్రోన్స్ మీద సపరేట్గా బడ్జెట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. 19,000 కోట్లతో డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక సపరేట్ బడ్జెట్ను క్రియేట్ చేయడం జరిగింది మేజర్గా. సో ఎందుకు వాళ్ళు ఇలా ఇన్వెస్ట్మెంట్ అంటే ఇలా ఆయుధ రక్షణ శాఖకు ఎందుకు ఇంత బడ్జెట్ పెట్టడం జరుగుతుంది అంటే మేజర్గా చైనా వల్ల ఉన్న ముప్పు అనమాట. ఎందుకంటే చైనాకు తైవాన్కు అస్సలు పడట్లేదు ప్రజెంట్గా. సో ఈ చైనా ఏదైతే ప్రజెంట్గా తైవాన్కు ముప్పు ఉందని తైవాన్ భావిస్తుందో, ముఖ్యంగా తైవాన్కు అమెరికా ఫుల్ సపోర్ట్ ఉంది ప్రజెంట్గా. సో వాళ్ళ బడ్జెట్ కూడా మిలిటరీకి చాలా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎస్, నెక్స్ట్ లాటిన్ దేశాల పరిస్థితి చూద్దాం. లాటిన్ దేశాలు ప్రజెంట్గా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయి లాటిన్ దేశాలు ఒకసారి చూద్దాం. నెక్స్ట్ కొలంబియాలో ప్రజెంట్గా భూకంపం అనేది ఆ దేశాన్ని పూర్తిగా అతలాకుతలం చేయడం జరిగింది. దాదాపు ఎంతమంది చనిపోయారు అంటే ఒక 400 మంది చనిపోవడం జరిగింది. చాలా మంది ప్రజలు శిథిలాల కింద ఇంకా ఉన్నారు, ఇంకా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అక్కడ దేశం ప్రకటించడం జరిగింది. రీసెంట్గా కొలంబియా ప్రెసిడెంట్ వచ్చేసి ఆల్బర్టో డి ఎస్ప్రెల్లా, ఇతను కొలంబియాకు చెందిన కన్సర్వేటివ్ రైట్ వింగ్ కు చెందిన ఒక నేత అనమాట. అమెరికాకు పూర్తిగా ట్రంప్కు చాలా అత్యంత సన్నిహితమైన నాయకుడు. ప్రజెంట్గా మరి టారిఫ్ ఎట్లా ఉంది, కొలంబియాకు అమెరికాకు టారిఫ్ ఎట్లా ఉందంటే 12.5% టారిఫ్ తోని కొలంబియా అమెరికా కొలంబియన్ ప్రొడక్ట్స్ పై టారిఫ్ వేయడం జరిగింది అనమాట, 12.5%. సో దీన్ని తగ్గించాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే కొలంబియాలో ప్రెసెంట్గా ఏదైతే భూకంపం రావడం జరిగిందో, ఈ భూకంపం వల్ల ఆల్మోస్ట్ $6.4 బిలియన్ మేము నష్టపోవడం జరిగింది. సో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి, రీబిల్డ్ చేసుకోవాలి. సో ఇలాంటప్పుడు అమెరికా మాకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. పూర్తిగా టారిఫ్ను తగ్గించాలి, లేకపోతే సస్పెండ్ చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దీనిపై అమెరికా ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలన్నమాట. నెక్స్ట్ బ్రెజిల్లో అక్టోబర్లో ఎలక్షన్స్ ఉన్నాయండి. బ్రెజిల్లో అక్టోబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మేజర్గా లూలా డిసిల్వా ప్రెసెంట్గా బ్రెజిల్ ప్రెసిడెంట్. సో అతను చాలా లెఫ్ట్ కన్జర్వేటివ్ చెందిన లీడర్ అనమాట. సో అతనికి ఆపోజిట్గా ఫ్యాబినారో ఒక లీడర్ ఉంటారు అనమాట. సో అతను పోటీగా ప్రెసెంట్గా అమెరికా మద్దతుతో నిలబడుతున్నాడు. కానీ లూలా డిసిల్వానే మళ్ళీ ప్రెసిడెంట్గా అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ అర్జెంటీనా, చిలీ, పెరు. సో అర్జెంటీనా మెస్సీ రీసెంట్గా వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. నెక్స్ట్ క్యూబా, రీసెంట్గానే ఒక లీడర్ని ఫిడెల్ కాస్ట్రో అనుకుంటా, ఫిడెల్ కాస్ట్రో 100 సంవత్సరాల జయంతిని జరుపుకోవడం జరిగింది మెక్సికో. సో ప్రెసెంట్గా అమెరికా, కెనడా.
నెక్స్ట్ అమెరికా. సో అమెరికాలో ప్రజెంట్గా పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎందుకంటే అమెరికా అనేది ప్రపంచ దేశాలకు ఒక కేంద్ర బిందువు. అమెరికాలో ఏ జరిగినా ప్రజెంట్గా ప్రపంచం మొత్తం దాని పరిస్థితులు అనేది వ్యాపిస్తుంది అనమాట. సో మేజర్గా ఇప్పుడు అమెరికా ప్రజెంట్గా ముందున్న పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఏంటంటే ఇరాన్తో కాన్ఫ్లిక్ట్, గల్ఫ్ దేశాలతో ప్రొటెక్షన్, అంటే గల్ఫ్ దేశాలు తను నమ్ముకున్న దేశాలను ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే పర్టికులర్లీ ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, సో ఇవన్నీ దేశాలు పూర్తిగా అమెరికా చెప్పు చేతుల్లో ఉండే దేశాలు. పూర్తిగా చెప్పాలంటే ఇరాన్ ఒక్కటి కాదు. సో ఈ దేశాల నుంచి వాణిజ్యం పూర్తిగా ఈ దేశాలు ఇరాన్ వైపు వెళ్తున్నట్టు సమాచారం అన్నమాట. మొన్నటి వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే అమెరికా సహకారాలు ఉందో ఇప్పుడు ఏకంగా ఇరాన్కు వెళ్ళి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాన్కు వెళ్ళి మాపై దాడి చేయొద్దు, ఏ పరిస్థితులలోనూ మాపై దాడి చేయొద్దు అని చెప్పి ఏదైతే ఇరాన్కు చెందిన ఆస్తులు ఏదైతే ఉన్నాయో $3 బిలియన్ సంథింగ్ ఎంతో ఆస్తులను ప్లస్ బంగారాన్ని ఏకంగా ఇరాన్కు ఒప్పచెప్పి రావడం జరిగిందని చెప్పి వార్తలు రావడం జరిగింది. ఇది ఒక చాలా సంచలనం. ఎందుకంటే అమెరికాపై డిపెండ్ కావడం కంటే ఇరాన్ దగ్గరికి వెళ్ళి మాపై దాడి చేయకండి, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారంటే అమెరికాపై పూర్తిగా వాళ్ళు డిపెండ్ కాదలుచుకోలేదు. ఎందుకంటే అమెరికా ఏ విషయంలో ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. ఇంకోటి ఏంటంటే సౌదీ అరేబియా కూడా ఏకంగా అమెరికా మీద డిపెండ్ కాకుండా టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఈ మూడు కలిపి మక్కా డిఫెన్స్ యాక్ట్ పరంగా వాళ్ళు ఒక కూటమిని, నాటో తరహా కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఎవరు దాడి చేసినా ఈ మూడు దేశాలు కలిపి వాళ్ళపై దాడి చేయాలన్నమాట. సో ఇలా ఒక్కొక్క దేశం అనేది అమెరికా నుంచి తన పట్టును కోల్పోతూ అమెరికాపై పూర్తిగా డిపెండ్ కాకుండా తన సొంత వేలో వెళ్దామని చెప్పి ఆలోచించుకుంటున్నాయి అన్నమాట. సో ప్రజెంట్గా అమెరికా పరిస్థితి కూడా అంతంత మాత్రమే. సో ఎస్, యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్ కెనడాలో పెద్ద ఏం లేదు. నెక్స్ట్ గ్రీన్లాండ్. నెక్స్ట్ యూకేలో ఒక వార్త ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తా. సో ఫైనల్గా యునైటెడ్ కింగ్డమ్, యూకేలో ఒకటి కేంబ్రిడ్జ్కి చెందిన ఒక ప్రొఫెసరు చనిపోవడం జరిగింది. ఏది డినాషర్ 15 యాక్చువల్లీ ఎస్. సో యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంక ఇవన్నీ వస్తాయి ఇంకా. సో ఇందులో మేజర్గా అది కేంబ్రిడ్జ్లోని ఒక బ్లాక్ ప్రొఫెసర్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో అతను ఎందుకు చనిపోయాడు అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేయడం జరిగింది బ్రిటన్ గవర్నమెంట్ను. అతను మేజర్గా కొంత వివాదాస్పద, అంటే వివక్షను చూపడం వల్ల చనిపోయాడు. యాక్చువల్లీ ఏంటంటే ఆయన ఏజ్ 37లోనే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరడం జరిగింది. సోషల్ ఎకనామిక్స్ సంథింగ్ సబ్జెక్ట్ పైన ఆయన PhD చేయడం జరిగింది. థీసిస్లో వేరే వాళ్ళ రచనలను ఈయన కాపీ కొట్టాడు అని చెప్పి ఒక ఆరోపణతో ఆయనపై హ్యూమిలేషన్ క్రియేట్ చేయడం జరిగింది అన్నమాట. సో దానివల్ల అతను చనిపోయాడని చెప్పి చెప్పడం జరిగింది. అతని పేరు వచ్చేసి కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ జాస్ట్రన్ ఆర్డే. తన పేరు వచ్చేసి జాస్ట్రన్ ఆర్డే, కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ అనమాట. సో అతను చనిపోవడం జరిగింది. సో దానిపై బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ యాండీ బుర్నమ్
చాలా మంది అడిగారు అనమాట, అసలు ఎందుకు ఈ విధంగా అతనిపై హ్యూమిలేషన్ క్రియేట్ చేయడం జరిగింది, ఎందుకు ఇంత వివాదాస్పదంగా వివక్షంగా అతన్ని చూపడం. కేంబ్రిడ్జ్లో మై ఫ్రెండ్స్ 34-35 ఇయర్స్కు ప్రొఫెసర్ అంటే అతను ఎంత నాలెడ్జ్ పర్సన్ ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం. సో ఇప్పుడు ప్రజెంట్గా బ్రిటన్లో చాలా ఒక ఉద్యమం కోసం చూస్తున్నారు అనమాట, ఎందుకంటే బ్లాక్స్ పై ఉన్న వివక్ష అనేది చాలా మామూలుగా లేదు. సో దీనిపై ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పి కొందరైతే అక్కడ చేయడం జరిగింది. సో మరి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ యాండీ బుర్నమ్ కూడా దీన్ని పూర్తిగా ఖండించడం జరిగింది. దానిపై చర్యలు తీసుకుంటాం, ఉన్నత దర్యాప్తును చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అది ఎంతవరకు తీస్తారు అనేది మనం చూడాలన్నమాట. సో థ్యాంక్స్ టు ఆల్. సో ఇది ప్రపంచంలో ఉన్న మ్యాక్సిమం దేశాల పరిస్థితి. ప్రజెంట్గా అన్ని దేశాలను ప్రతి ఇంచ్ టు ఇంచ్ కవర్ చేయలేం. సో మేజర్గా సంఘటనలు, మ్యాక్సిమం సంఘటనలు ఏ దేశాలలో జరుగుతాయో అవి కవర్ అయినాయి అని చెప్పి అనుకుంటున్నా. సో ఇంకా కవర్ అయితే ఇంకా కవర్ చేయాలని చెప్పి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.